చిన్నప్పటి నుంచి ఆయన ఈ ఊర్లో ఇక్కడ పుట్టి పెరిగి 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు అనుభవాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఒకప్పటికి ఇప్పటికి తేడా ఎందుకు వచ్చింది ఆ మార్పు మీ యొక్క ఊరు గ్రామంలో అన్నది అందరం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోలేకపోతే ఒక ఊరు ఉన్నది ఇక్కడ ఏదైనా జరుగుతా మీరందరూ చాలా జంగమవుతారు కదా. ఏదైనా మంచి గాని చెడు గాని ఒక శుభకార్యం గాని లేకపోతే మీ ఊరు తరఫున ఎవరికైనా ఏమన్నా అనుకో అయ్యో అని చెప్పి రోడ్డు మీదకి వస్తారు. ఓ యాక్సిడెంట్ అయినా లేకపోతే ఎక్కడైనా పోలీసులు ఒకరిని పట్టుకొని అరెస్ట్ చేసినా అరే ఊరికి చెడ్డ పోయొచ్చు, లేకపోతే ఒక మీ దగ్గర నుంచి ఒకటి మంచి ఇంజనీరింగ్ ర్యాంక్ కొట్టి పేపర్లో ఫోటో పడ్డా ఆ మంచి కొరకు వస్తారు, చెడు కొరకు వస్తారు. ఎందుకు వస్తారు? ఇది మా ఊరు, ఇది మా వాడకట్టు అని వస్తారు. కానీ మన మధ్యలో జరుగుతున్న చెడును చూపెట్టడానికి మాత్రం మనం ఎవరు ముందుకు వస్తలేము. మనకు తెలిసి కూడా కళ్ళు మూసుకొని మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టే రోజు రోజుకి అది ఒక్క రోజులో చెడ్డ పేరు రాదు. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మనము బర్దాश्त చేస్తాం. जो हमारे सामने हो रहा है उसको बर्दाश्त करते 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 सालों गुजरते जब आते बुरा नाम, ये इलाका को बुरा नाम कहीं पर कहीं हो गया तो वो सलाजंग पट वाला को पहले वो देखो वो लोगों को देखो बोलता, वो जाके नया नगर वालों को भवानी नगर वालों को देखो बोल के नहीं बोलता कोई भी. क्यों बोल रहा है ऐसा? क्यों आ रहा है ऐसा? చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తుంది అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని రకాల చెడులు మనము మన స్థాయిలో ప్రశ్నించకపోవడం, सवाल नहीं करते उसको, बर्दाश्त करते उसको, आंखें बंद करके अपना काम चलते रहते. फिर वो आज बाजू का घर को हुआ कल अपने घर में घुस जाते हो. కళ్ళు మూసుకొని మనము మన చుట్టూ జరిగేదాన్ని మనము సహిస్తున్నప్పుడు చెడు అని తెలిసి కూడా నాకెందుకు లేదు, నా కొడుకు వస్తలేదు, నా అల్లునికి వస్తలేదు, నా బిడ్డకు వస్తలేదు అనుకుంటే పొరపాటు. నీ పక్కింటికి వచ్చిందంటే అది ఎక్కడి నుంచో అది క్యాన్సర్ లాగా పాకుతున్నది అని అర్థం. అది గంజాయి అయినా, అది ఒక చెడు కార్యక్రమాలు చూసేదైనా, చెడు కార్యక్రమాలు చేసేదైనా, ఏ అవలక్షణమైనా, ఏ తప్పుడు విధానమైనా, ఏ చెడు అయినా కంపల్సరీ అది పాక్కుంటూ నీ ఇంటి దాకా వస్తుంది. కాకపోతే ఒకరింటికి ముందు వస్తుంది, ఒకరింటికి వెనక వస్తుంది. పెద్ద ఉదాహరణ మన భారతదేశంలో మనకు పంజాబ్ రాష్ట్రం ఇప్పుడు మనం వరి ఎట్లా పండిస్తున్నాం తెలంగాణలో, ఆంధ్రాలో ఒక 20-25 సంవత్సరాల 30 సంవత్సరాల కింద పంజాబ్ లో గోధుమలు విపరీతంగా పండేటి.